విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంపై ఆ ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. శభాష్ స్మృతి మందన అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్సీబీ జెండాను రెపరెపలాడించి తల ఎత్తుకునేలా చేశారని కొనియాడాడు. ఈ విజయం నేపథ్యంలో అభిమానులు కురిపిస్తున్న ప్రేమను అక్కున చేర్చుకోవాలని సూచించాడు. వడోదర వేదికగా జరిగిన WPL 2026 ఫైనల్లో సమిష్టిగా రాణించి ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. 204 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ సరికొత్త రికార్డును లిఖించింది. ఇది ఆర్సీబీ రెండో WPL టైటిల్ కాగా ఆ ఫ్రాంచైజీకి వరుస 3వ టైటిల్. WPL 2024లో ఆర్సీబీ తొలిసారి విజేతగా నిలవగా IPL 2025లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ ముద్దాడింది. తాజా WPL 2026 సీజన్లోనూ ఆర్సీబీ విజేతగా నిలవడంతో ఫ్యాన్స్ కు హ్యాట్రిక్ టైటిల్ దక్కినట్లయింది. ఆర్సీబీ సాధించిన ఈ చిరస్మరణీయ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విరాట్ కోహ్లీ స్మృతితో పాటు జట్టులోని మిగిలిన ప్లేయర్స్ ను ప్రత్యేకంగా అభినందించాడు. మళ్లీ విజేతగా నిలిచామని ఆర్సీబీ జెండాను రెపరెపలాడిస్తూ అందరూ తామంతా గర్వపడేలా చేశారంటూ రాసుకొచ్చారు. జట్టు సభ్యులందరికీ మేనేజ్మెంట్ కు హృదయపూర్వక అభినందనలు చెప్పిన కోహ్లీ ఆర్సీబీ విమెన్స్ టీమ్ ప్లేయర్స్ ఈ విజయానికి అర్హులన్నాడు. ఈ గెలుపు క్షణాన్ని ఆస్వాదించాలని, అభిమానులు కురిపిస్తున్న ప్రేమను అక్కున చేర్చుకోవాలి అంటూ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. కోహ్లీ చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా గత ఏడాది IPLలో ఆర్సీబీ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళల జట్టు కూడా WPL గెలవడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.